హైదరాబాద్లో ఘనంగా ముగిసిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025. హైదరాబాద్, సెప్టెంబర్ 12. హైదరాబాద్లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025 గురువారం రాత్రి ఘనంగా ముగిసింది. తెలంగాణ జైళ్లు మరియు శిక్షణా సేవల విభాగం, కేంద్ర హోంశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్ మరియు డి సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 1222 మంది అధికారులు, సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక, ప్రొఫెషనల్, ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో ప్రతిభ చూపారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్పో మరియు ప్రిజన్ ప్రొడక్ట్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సమగ్ర విజేత. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు 28 పతకాలు, అందులో 21 స్వర్ణం సాధించి సమగ్ర విజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమైంది. తమిళనాడు 17, మహారాష్ట్ర 16 పతకాలు సాధించాయి. మొత్తం 133 పతకాలు వివిధ విభాగాల్లో ప్రదానం చేయబడ్డాయి. సంస్కరణలపై దృష్టి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, జైలు కేవలం నిర్బంధ స్థలం కాదు, చెదిరిన జీవితాలను పునర్నిర్మించే ప్రదేశం అన్నారు. అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్ల శాఖ జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిందని ఆయన ప్రశంసించారు. నేరస్తుడిని కాదు, నేరాన్ని ద్వేషించాలి అని మహాత్మా గాంధీ మాటలను గుర్తుచేసిన ఆయన, ఖైదీలను సత్ప్రవర్తనతో మళ్లీ సమాజంలో కలిసేలా చేయడమే అసలు విజయం అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ రోల్ మోడల్ మంత్రి పొంగులేటి. విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో సంస్కరణలతో ముందుకు వెళుతున్న తెలంగాణ జైళ్ల శాఖ దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా నిలుస్తోందన్నారు. జాతీయ స్థాయి డ్యూటీ మీట్ను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. భవిష్యత్ ప్రణాళికలు. తెలంగాణ జైళ్లు మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్ మాట్లాడుతూ, త్వరలో హైదరాబాద్లో నేషనల్ ప్రిజన్ అకాడమీ, ఆధునిక పర్యవేక్షణ సదుపాయాలు, కొత్త డి అడిక్షన్ సెంటర్లు, వరంగల్లో హై సెక్యూరిటీ జైలు నిర్మాణం వంటి సంస్కరణలు అమలు కానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, ఐపీఎస్, బీపీఆర్ మరియు డి అదనపు డీజీపీ రవి జోసెఫ్, ఐపీఎస్, ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.